నెక్స్ట్ అండి మనం ఇది అయిపోయాక హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కోసం చదువుదాం. ఇందులో కామన్గా మనకి ఏంటేంటి మొత్తం ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ టైటిల్, అప్లికేషన్స్, డెఫినేషన్స్, ఓవర్ రైడింగ్. నెక్స్ట్ వచ్చేసరికి హిందూ మ్యారేజ్లో ఎలా అవుతాయి మ్యారేజ్లు, కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్, గార్డియన్షిప్ అంటే ఏంటి, సెరమనీస్ ఎలా జరుగుతాయి, రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్, నెక్స్ట్ వచ్చేసరికి సెరమనీస్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంజుల్ సెక్షన్ 9 అండి. అంటే ఒక భార్యాభర్తలు కాపురాలకు వెళ్ళా చేసిన వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడు జుడిషియల్ సెపరేషన్ చెప్తుంది. తర్వాత ఈ మ్యారేజ్ని ఎప్పుడు మనం పాడు చేసుకోవచ్చు, డైవర్స్ని ఎప్పుడు గ్రాంట్ చేయొచ్చు అని చెప్పి వాయిడ్ మ్యారేజ్, వాయిడ్ డైవర్సు, ఆల్టర్ లైఫ్ అని చెప్పేసి డైవర్స్ ఆఫ్ మ్యూచువల్ కానీ ఇద్దరు ఒప్పుకుంటే వాళ్ళిద్దరు ఎలా మ్యారేజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి నో పిటిషన్ ఫర్ ద డైవర్స్ పిటిషన్ విత్ ఇన్ ద 1 year. అంటే పెళ్ళైన 1 yearలో మనం పెట్టుకోకూడదు డైవర్స్ కోసం. డైవర్స్ పర్సన్స్ వెన్ మ్యారీ అగైన్, ఎప్పుడు మనం పెళ్లి చేసుకోవచ్చు, ఒకసారి కోర్టు అనేది డిక్లేర్ ఇస్తే వెంటనే మనం మ్యారేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్, పనిష్మెంట్స్ ఆఫ్ బిగామీ. నెక్స్ట్ వచ్చేసరికి పనిష్మెంట్ ఆఫ్ కాంట్రవర్షన్ ఆఫ్ సర్టెన్ అదర్ కండిషన్స్ ఫర్ హిందూ మ్యారేజ్. నెక్స్ట్ వచ్చేసరికి జుడిషియల్ ప్రొసీజర్, కోర్టు విచ్ పిటిషన్స్ విల్ బి ప్రెజెంట్, ఏ కోర్టు ఒప్పుకుంటుంది, కంటెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద పిటిషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ యాక్ట్స్, పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉండేటప్పుడు ఒకళ్ళ కోర్టులో మనం పెట్టారనుకున్నప్పుడు ఏ కోర్టులో ఇద్దరికి ఒకే కోర్టులో అది పంపిస్తుంది, దాన్ని చెప్తాం. తర్వాత స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్రయల్స్, డిస్పోజల్ ఆఫ్ ద పిటిషన్ అండర్ యాక్ట్. ఒక కేసు ట్రయల్లోకి వచ్చినప్పుడు వితిన్ 6 monthsలో ట్రయల్ అయిపోవాలి. నెక్స్ట్ అప్పీల్ ఏమైనా పెట్టుకుంటే 3 monthsలో పెట్టుకోవాలి, ఆ కండిషన్ చెప్తుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ చెప్పవచ్చు, ప్రొసీడింగ్ టు బి కెమెరాస్ మే నాట్ బి ప్రింటెడ్ అండ్ పబ్లిష్. తర్వాత డిగ్రీ ఇన్ ప్రొసీడింగ్స్, ఏదైనా ఒక డిగ్రీ మనకి ఇచ్చినప్పుడు ఏ ప్రొసీడింగ్స్ చూసి కోర్టు డిగ్రీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిలీఫ్ ఇన్ ద రెస్పాండెంట్ ఆఫ్ డైవర్స్ అదర్ ప్రొసీడింగ్స్. ఏంటిది రిలీఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే మనం ఏదైనా ఒక డైవర్స్ పిటిషన్ కానీ లేకపోతే ఒక సెక్షన్ 9 కానీ ఒకవేళ మనం పెట్టినప్పుడు అందులో కౌంటర్ పిటిషన్ వేసేసి మనం పిటిషనర్ కూడా దానికి యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. దానికి సంబంధించింది ఇది. మెయింటెనెన్స్ ఆఫ్ పెండెంట్ ఆఫ్ లైట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఈ అంటే మనం ఇంటర్ మెయింటెనెన్స్ అంటాక తాత్కాలిక భరణం అనేది 24లో మనకు ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ అల్యూమిని అండ్ మెయింటెనెన్స్, మెయిన్ మెయింటెనెన్స్. ఈ మెయిన్ మెయింటెనెన్స్ మనకు ఓకే చేసిన తర్వాత వితిన్ 3 monthsలో అంటే 90 daysలో మనం మళ్ళీ అప్పీల్ పెట్టుకోవచ్చు. కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, ఆ పిల్లలకి కూడా ఈ ఇంటర్ మెయింటెనెన్స్ చేస్తుంది. డిస్పోజల్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఈ ఇద్దరికి కలిపి ప్రాపర్టీ ఏమైనా ఉందనుకోండి ఆ ప్రాపర్టీ అనేది విడగొడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అపీల్స్ ఫ్రమ్ ద డిక్రీస్ అండ్ ఆర్డర్స్. ఒకసారి మనకు మెయింటెనెన్స్ ఇటువంటివి ఆర్డర్స్ ఓకే అయిపోయినాయి అనుకోండి, అయిపోయిన తర్వాత దానికి మనం అపీల్స్ ఎన్ని రోజులు 90 daysలో పెట్టుకోవాలి. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్. ఇది ఒకసారి వివరంగా మనం పేజ్ నెంబర్ 10. ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ టైటిల్ అప్లికేషన్స్, మ్యారేజ్ ఏంటంటే ఇవన్నీ చెప్పాడు ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్స్. సెకండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డెఫినేషన్స్లో వచ్చాడు. డెఫినేషన్స్లో మనకి ఏంటంటే చెప్పాడు మనకి మొత్తం మళ్ళీ డెఫినేషన్లో మొత్తం ఫస్ట్ వచ్చేసరికి కస్టమ్ అంటే యూసేజ్ అని చెప్పాడు. తర్వాత ఏమో డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చెప్పాడు. ఫుల్ బ్లడ్ అంటే ఏం లేదు, ఒక భర్త భార్య ఇద్దరు ఉన్నారు, భర్త భార్య ఇద్దరు ఉండేటప్పుడు వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు ఉంటారు కదా, అది ఫుల్ బ్లడ్ అవుతుంది. అలా కాకుండా భర్తకి భార్య చనిపోతే ఆ భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అనుకుందాము, చేసుకుంటే అప్పుడు వాళ్ళకి పుట్టిన వాళ్ళు హాఫ్ బ్లడ్ అవుతారు. అలా కాకుండా భర్త భార్య ఉండి భార్య చనిపోయిన తర్వాత ఈ భర్త ఇంకొక భార్యని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు ఏంటి తల్లిద్దరు అవుతారనమాట మనకి, అది యూటర్నెంట్ బ్లడ్ అవుతుంది మనకి. సపేంద్ర రిలేషన్షిప్ అంటే ఏమీ లేదు. సపేంద్ర రిలేషన్షిప్ అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి మొత్తము ఎన్ని జనరేషన్స్, 3 generations. అంటే అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళ నాన్న, తాతయ్య, వాళ్ళ ముత్తాతయ్య వీళ్ళకి సంబంధించిన అందరూ కూడా సపేంద్ర రిలేషన్షిప్, వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అమ్మాయి అనుకునేటప్పుడు ఆ అమ్మాయికి మొత్తం 5 generations. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ అమ్మమ్మ మొత్తమ్మ మారగా వాళ్ళకి 5 generations సంబంధించిన వాళ్ళని మా ఆవిడ పెళ్లి చేసేది. లేడీకి అయితే జెంట్కి అయితే ఇది సపేంద్ర రిలేషన్షిప్. అవి ఏంటంటే అని చెప్పి ఇందులో ఉంటుంది ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. తర్వాత కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్లో ఏ కండిషన్స్లో ఉండాలనేది ఇందులో ఉందన్నమాట మనకు. గార్డియన్షిప్ ఆఫ్ మ్యారేజ్, పెళ్ళి ఏ కండిషన్, సర్వింగ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, ఇవి ఇందులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్, ఏదైనా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకోండి హిందూ మ్యారేజ్ని రిజిస్టర్ ఆఫీసులో ఏంటంటే ఇవ్వాలని చెప్పి కండిషన్స్ ఇవి. అది కాకుండా ఒక భర్త భార్య విడిపోయినప్పుడు భర్త అయితే భర్త, భార్య అయితే భార్య కాపురం రమ్మని చెప్పింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ కంజువల్ రైట్స్, ఈ కండిషన్స్లో ఇవి ఉంటాయన్నమాట మనకి ఏంటంటే అనేసి.
ఓకేనా. నెక్స్ట్ వాయిడ్ మ్యారేజ్. చెల్లని మ్యారేజ్లు ఏంటంటే ఉంటాయి, ఏ మ్యారేజ్ చెల్లవని నేను చెప్పాడు. వాయిడబుల్ మ్యారేజ్, చెల్లని మ్యారేజ్, చెల్లని మ్యారేజ్లు వివాహాలు, వాయిడబుల్ మ్యారేజెస్. ఓకేనా. ఇందులో ఏంటంటే మనకి ఆ మ్యారేజ్ అయిన టైంకి వాళ్ళు ఏమైనా రెస్పాండెంట్కి 18 years అవ్వకపోయినా చేయకపోయినా ఇవన్నీ ఈ కండిషన్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఒకవేళ మనం మ్యారేజ్ అయిన టైంకి ఆ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీతో ఉన్న ఇంక వేరే అబ్బాయితో ఇలా ఉండే ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇవి వాయిడబుల్ మ్యారేజెస్ కింద అవుతాయి అన్నమాట మనకి. అది అయిపోయిన తర్వాత భర్త కానీ భార్య కానీ ఒకరి దగ్గర నుంచి ఒకరు నాకు వద్దు చేసిన విడాకులు ఇచ్చామనుకోండి, విడాకుల కండిషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఫస్ట్ వచ్చేసరికి మ్యారేజ్ వాలంటీర్గా వేరే భర్త భార్యలు ఉన్నప్పుడు ఈ భర్తకు తెలియకుండా భార్య ఎవరితో ఉన్నా, ఈ భర్త ఇంకొకరితో చేసినా, లేకపోతే క్రూయలిటీ ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏమైనా పిచ్చోడు మెంటలోడు ఇలా ఈ కండిషన్స్ అన్నింటిలో మనం అవన్నీ ప్రూవ్ చేసుకోగలగాలి. ప్రూవ్ చేసుకుంటేనే మనం డైవర్స్ గ్రౌండ్స్ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ డైవర్స్ సంబంధించినవి. ఇది కాకుండా ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఫర్ డైవర్స్ ప్రొసీడింగ్ అంటే ఏంటంటే ఈ డైవర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ డైవర్స్ బై మ్యూచువల్ కానీ భర్త భార్య ఇద్దరు ఒప్పుకుంటే అప్పుడు ఈ డైవర్స్ బై మ్యూచువల్గా 13Bలో వేస్తారన్నమాట కేసు మనకి. అది దట్ నో పిటిషన్ ఫర్ ద డైవర్స్ ప్రెజెంట్ విత్ ఇన్ ద 1 year ఆఫ్ మ్యారేజ్. ఒక భార్యాభర్తలు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు 1 yearలో డైవర్స్ కోసం పిటిషన్ వేసుకోకూడదు. అది సంబంధించిన సెక్షన్స్ ఇది. డైవర్స్ వెన్ మ్యారీ అగైన్. ఒకసారి కోర్టు అనేది ఒక భర్తకు కానీ భార్యకు కానీ డైవర్స్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మొత్తం అన్నీ ఇంకా అప్పీలు గిప్పీలు ఏమీ లేకుండా క్లియర్ చేసిన తర్వాతే మనకి డైవర్స్ ఇస్తుంది. సో అప్పుడు వెంటనే మ్యారేజ్ చేసుకొచ్చాడు. లెజిటిమేసీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్. ఇవేంటంటే లెజిటిమేటీ చిల్డ్రన్ ఆఫ్ వాయిడ్ మ్యారేజ్. ఇవేంటంటే నాట్ అవుట్ సైడ్ ది మ్యారేజ్ అండర్ సెక్షన్ 11 అని చెప్పేసి చైల్డ్ సచ్ మ్యారేజెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ మ్యారేజ్ అని చెప్పేసి ఉంది. వెన్ డిగ్రీ ఆఫ్ ద నలిటీ గ్రాంటెడ్ ద రెస్పెక్ట్ ఆఫ్ వాయిడబుల్ మ్యాన్ అండర్ ద సెక్షన్ 12 చైల్డ్ బికమ్ ద కన్విక్టెడ్ ఆఫ్ ద మేడ్ వుడ్ బి ద చైల్డ్ ద మ్యారేజ్ డేట్ ఆఫ్ ద డేట్ అని చెప్పేసి ఈ నలిటీ ఈ సెక్షన్ అంతా ఉంది. పనిష్మెంట్ ఆఫ్ బెగామి, బహుభార్యతత్వం. ఇద్దరు భార్యలు ఉంటే మనకి ఇక్కడ ఏంటంటే అని ఇక్కడ ఉందన్నమాట మనకి. ఏదైనా మ్యారేజ్ అనేది బిట్వీన్ ద హిందూస్ ఆర్ ఆఫ్టర్ ద కమిట్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఈజ్ వాయిడ్ డేట్ ఆఫ్ సచ్ అని చెప్పేసి ఇదివరకు ఎవరితో వేరే వాళ్ళతో ఉండడం చేయడం అటువంటివి అని చెప్పి సెక్షన్ 419 IPC అంటే దాని ప్రకారం మనకి శిక్షలు అవుతాయి. పనిష్మెంట్ ఆఫ్ బెగామి, బహుభార్యత్వం. ఇద్దరు భార్యలు అలా ఉంటే ఏమైనా తెలియకుండా చేసుకుంటే దానికి సంబంధించి ఇది అన్నారు. తర్వాత పనిష్మెంట్ ఆఫ్ కాంట్రవర్షన్ సర్టెన్ కండిషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్. ఈ హిందూ మ్యారేజ్లో ఏ పనిష్మెంట్ ఆఫ్ కాంట్రవర్షన్ ఆఫ్ సర్టెన్ హిందూ మ్యారేజ్ అని చెప్పి ఎవరి పర్సన్ ప్రోక్యూమ్డ్ ద మ్యారేజ్ హింసెల్ఫ్ అని చెప్పి సాల్మైజ్ అని చెప్పేసి ఇన్ కేస్ ఆఫ్ కాంట్రవర్షన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ద క్లాస్ 3-4 సెక్షన్ రికవరీస్ గవర్నమెంట్ ఎక్స్టెంట్ ఆఫ్ 2 years అని చెప్పేసి విత్ 5 years ఫైన్ ఇవన్నీ. తర్వాత ఇన్ ద కేస్ ఆఫ్ కాంట్రవర్షన్ స్పెసిఫైడ్ ద క్లాస్ అని చెప్పేసి సెక్షన్ 5 విత్ ఇంప్రెస్మెంట్ ఆఫ్ అని చెప్పి ఇది. తర్వాత జ్యుడిషియల్ ప్రొసీజర్. కోర్టు విచ్ పిటిషన్ షాల్ బి ప్రెజెంటెడ్. కోర్టు ఏ పిటిషన్స్ని తీసుకుంటుందంటే ఆ మ్యారేజ్ పెళ్ళి అయిన వాళ్ళు ఇవన్నీ దానికి కోర్టు ఇన్ విచ్ పిటిషన్ షాల్ బి ప్రెజెంటెడ్ ఏ పిటిషన్స్ని కోర్టు తీసుకుంటుందని చెప్పి ఇందులో చెప్పాడు అనమాట మనకి జ్యుడిషియల్ సెపరేషన్ కోసం. కంటెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద పిటిషన్స్. కోర్టుకు మనము ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టామనుకోండి, అప్లికేషన్ మొత్తం అన్నీ కూడా చూస్తుంది అనమాట ఏంటంటే పిటిషన్స్. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ యాక్ట్ 1998 ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పిటిషన్స్. ఇలా ఒక భార్య భర్తలు ఇద్దరు ఉండేటప్పుడు చేసినప్పుడు ఒకళ్ళ కోర్టులో పెడితే రెండింటిని కలిపి హైకోర్టు అయితే హైకోర్టు జిల్లా కోర్టు నుంచి మండల కోర్టు కాలకి ఏదైతే రిలేటెడ్ ఇద్దరికి సంబంధించిన కోర్టులకి ఒక కోర్టుకు సంబంధించినట్టు మార్చేది మొత్తం సెక్షన్ 21A ఉంటుంది అన్నమాట. ఇదే స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ట్రయల్ అండ్ డిస్పోజల్ అని ఏదైనా ఒక కోర్టులో ట్రయల్ అయిందనుకోండి, ఆ ట్రయల్ 6 monthsలో కంప్లీట్ అయిపోవాలి. దానికి సంబంధించిన అప్పీల్ ఏమైనా 3 monthsలో ఉండాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా తీసుకోండి. ప్రొసీడింగ్ టు బి కెమెరా అని చెప్పేసి ఏదైనా వాటిలో మన ట్రయల్ టైం తీసుకొచ్చి చెప్పండి. డిగ్రీ ఆఫ్ ప్రొసీడింగ్. ఒకసారి కోర్టు డిగ్రీ అని చెప్పింది అనుకోండి, ఆ డిగ్రీ అనేది ఎన్ని రకాల గ్రౌండ్స్లో కోర్టు నిర్ణయం చేస్తుంది అని చెప్పి చెప్పాలన్నమాట. ఇందులోనే కోర్టు ఏం చేస్తుంది, ఆ పిటిషనర్ కాగితాన్ని చూస్తాడు మంచోడా కాదా అనేసి, ఆ గ్రౌండ్లో పిటిషనర్ ఖచ్చితంగా మాట్లాడలేదని చెప్తుంది, వాడు ఏమైనా అబద్ధం చెప్పాడా లేదని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరు ఏమైనా గేమ్స్ ఏమైనా కోర్టుని తప్పుదోవ పట్టిస్తానని చూస్తుంది. దేర్ ఇది అన్నెసరీ ఇంప్రాపర్. తర్వాత ఈ పిటిషనర్ ఏమైనా డిలే ఇవ్వకుండా కట్ చేసి ఇవన్నీ చేసేసి కోర్టు ఎవరైతే పిటిషన్ వేస్తారో వాడికి డిగ్రీ ఇస్తుంది. డిగ్రీ మీన్స్ వాడికి ఫేవర్గా తీర్పు అని చెప్తుంది అనమాట మనకి. ఈ కండిషన్స్ మొత్తం ఇందులో ఉన్నాయి మనకి. తర్వాత రిలీఫ్ ఫర్ రెస్పాండెంట్ ఫర్ డైవర్స్ ప్రొసీడింగ్స్. ఇందులో ఏం లేదు, ఎవరైతే పిటిషనర్ ఒక డైవర్స్ కానీ వేయచ్చు, లేకపోతే సెక్షన్ 9 కానీ ఇలా ఏదైనా కేసు వేస్తారు కదా, వేసినప్పుడు అదే దానిలో రీకౌంటర్ వేసుకొని అంటే సేమ్ కౌంటర్లో వేసుకొని అందులోనే కౌంటర్కి రీకౌంటర్ వేసుకుంటే ఇద్దరికి ఖర్చులు మిగిలితే దానిలోనే మొత్తం కోర్టు ఇద్దరికి కలిపి చెప్తుంది అనమాట తీర్పు. అది పిలుపు ద్వారా కానీ డైవర్స్ కానీ జ్యుడిషియల్ సెపరేషన్ ఏదైనా కానీ. మెయింటెనెన్స్ ఆఫ్ పెండెంట్ లైట్ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ప్రొసీడింగ్. ఇది వచ్చేసరికి ఇంటీరియర్ మెయింటెనెన్స్. లైట్ పెండెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ తాత్కాలిక భరణాలు అనమాట. ఆ కేసు పూర్తయ్యే లోపల మనకి ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదేంటి మనకి నార్మల్గా ఇది ఏదైనా ఇచ్చినప్పుడు చేసినప్పుడు వన్స్ ఈ ఇంటర్మీడియట్ మెయింటెనెన్స్ ఎన్ని రోజుల్లో మనకి వైఫ్కి కానీ ఓకే చెప్తుంది అంటే కోర్టు ద రెస్పాండ్ టు సూపర్ అప్లికేషన్ పేమెంట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద ప్రొసీడింగ్ 6 months సచ్ మంత్లీ సమ్ ప్రెసిడెంట్ పాసిబుల్ అండ్ డిస్పేస్ 60 days 6 months కాదు 60 days సారీ. మనం ఏదైతే కోర్టుకి వేస్తామో 60 రోజుల్లో అంటే 2 నెలల్లో మనకి ఇంటర్మీడియట్ మెయింటెనెన్స్ అనేది ఓకే చెప్తుంది మినిమంగా.
పర్మనెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇది వచ్చేసరికి ఇది తాత్కాలిక భరణం అన్నాం కదా మనం, ఇది పూర్తి భరణం. మనం ఇది ఇయర్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. దీనికి సంబంధించిన కండిషన్స్ అన్నీ ఇవి ఉంటాయి. ఒకవేళ ఇవి నచ్చకపోతే దానికి సంబంధించిన అప్పీల్ మనకి ఇక్కడ కస్టడీ ఆఫ్ చిల్డ్రన్కి ఇచ్చేదే ఏదైతే మెయింటెనెన్స్ ఇది ఉందో దీనికి సంబంధించింది ఇందులో కూడా ఉంటుంది అనమాట. చిల్డ్రన్కి కూడా ఈ ఇంటీరియర్ మెయింటెనెన్స్ కలిపే ఉంటుంది మనకి. ఇది ఫుల్ మెయింటెనెన్స్. ఇది అలా కాకుండా ఈ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ వీళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే ఇద్దరు కలిపి విడగొడుతుంది అనమాట కోర్టే మనకి. ఒకవేళ ఈ కోర్టు వీడికి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని లేదా డిగ్రీ కానీ ఏమైనా ఓకే పాస్ చేసింది అనుకోండి, ఇట్లా డిగ్రీ కోసం చదివాం కదా మనం, డిగ్రీ కోసం ఈ కండిషన్లో చదివినప్పుడు దాన్ని మనం ఏమైనా కావాలి చేయాలనుకుంటే అప్పుడు ఎన్ని రోజుల్లో మనం మళ్ళీ ఇవ్వచ్చు విత్ ఇన్ ఇక్కడ ఉంటుంది చూడండి, పేమెంట్ మేబీ సెక్యూర్డ్ అని చెప్పేసి అలా. ఒకవేళ మనకి ఏమైనా అప్పీల్ వాళ్ళు వేసుకోవచ్చు, ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా. ఇవి అప్పీల్ అంటే సెక్షన్ సెల్ బి ప్రిఫర్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అని చెప్పి 90 days, అంటే 3 నెలల్లో మనము కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వేయాలన్నమాట. మళ్ళీ మనం ఎన్ఫోర్స్మెంట్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ కోసం సేవింగ్స్ కోసం చెప్పాం అంతే.